brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఇందిరా పార్క్ దగ్గర తెలంగాణ జాగృతి ధర్నా. కేసీఆర్ ఏం తప్పు చేశారని నోటీసులు ఇచ్చారు. ప్రభుత్వం ఎందుకింత భయపడుతోందని ప్రశ్న. రాజకీయ ఉనికి కోసమే కవిత పోరాటం. కవిత అంశం టీ కప్పులో తుఫాన్ లాంటిది. మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శలు. జూన్ 4 ఏపీ రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన రోజు. ఉన్మాదాన్ని ప్రజలు తరిమి కొట్టిన రోజు. సైకో పాలనకి అంతం పలికారన్న చంద్రబాబు. ముగ్గురు కలిసి ప్రజల్ని మోసం చేశారు. ఉచిత బస్సు పథకం తుస్సుమంది. కూటమి ప్రభుత్వంపై పేర్ని నాని కామెంట్స్. చరిత్రాత్మక తీర్పుకి ఏడాది పూర్తి. ఏడాదిగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేశాం. ప్రజలు సంతోషంగా ఉన్నారన్న మంత్రి సత్యకుమార్. వైసీపీ నేతల్ని పోలీసులు రెచ్చగొడుతున్నారు. ఏడాది పాలనలో చంద్రబాబు చేసిందేమీ లేదు. ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందన్న అంబటి. ఎన్టీఆర్ జిల్లా గుడిమెట్లలో వజ్రాల కోసం వేట. పంట పొలాల్లో అన్వేషిస్తున్న ప్రజలు. తవ్వకాలు జరిపితే చర్యలు తప్పవని అధికారుల హెచ్చరిక. ఏపీ హైకోర్టులో వంశీ బెయిల్ పిటిషన్. మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని వినతి. రేపు విచారించనున్న హైకోర్టు. శ్రీశైలంలో రెండో రోజు పుణె సైంటిస్టుల పర్యటన. ఫ్లంజ్ పూల్ పై కొనసాగుతున్న సైంటిస్టుల సర్వే. లోతు, సిలిండర్లు, ఆప్రాన్ విస్తరణపై అధ్యయనం. కదిరిలో జిల్లా స్థాయి యోగాంధ్ర కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే కందికుంట. భారీగా పాల్గొన్న పట్టణ ప్రజలు. దేశంలో అమృతకాలం నడుస్తోంది. మోదీ పాలనలో దేశం ఎంతో డెవలప్ అయింది. ఏపీకి కేంద్రం సహకరిస్తోందన్న శ్రీనివాస వర్మ. హైదరాబాద్ పాత బస్తీలో టాస్క్ ఫోర్స్ దాడులు. నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ గుట్టు రట్టు. 870 కిలోల స్టాక్ సీజ్. నిర్వాహకుడు అరెస్ట్. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల టైం. మచిలీపట్నంలో బీచ్ ఫెస్టివల్ జోష్. భారీ ఏర్పాట్లు చేపట్టిన ప్రభుత్వం. హాజరు కానున్న 29 రాష్ట్రాల క్రీడాకారులు. శ్రీశైల జలాశయానికి కొనసాగుతున్న వరద. ఇన్ఫ్లో 18,980 క్యూసెక్కులు. ప్రస్తుత నీటి మట్టం 833.90 అడుగులు. తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం. ఇన్ఫ్లో 8,146, అవుట్ఫ్లో 441 క్యూసెక్కులు. తిరుమల శ్రీవారి మెట్టు మార్గంలో టోకెన్ల నిలిపివేత. ఎల్లుండి నుంచి అలిపిరి భూదేవి కాంప్లెక్స్ లో జారీ. భక్తుల ఇబ్బందుల దృష్ట్యా టీటీడీ నిర్ణయం. భారత్ లో పెరుగుతున్న కోవిడ్ కేసులు. ప్రస్తుతం 4,302. 24 గంటల్లోనే 7 మృతి. కమల్ హాసన్ రాజ్యసభ నామినేషన్ వాయిదా. థగ్ లైఫ్ సినిమా విడుదల తర్వాతే నామినేషన్. కన్నడ భాష వివాదంతో కమల్ నిర్ణయం.